వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు జారీ. రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రతిపాదనపై హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ దేశానికి రేవంత్ రెడ్డి లాంటి పరిపాలన కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు జారీ. రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనపై హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటో మీటర్ ఛార్జీలు తక్షణమే పెంచాలి. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలి. బైక్ ట్యాక్సీలు వెంటనే నిషేధించాలి. హైదరాబాద్ మహానగరంలో కొత్త ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు మరియు రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదన ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ జేఏసీ సమావేశం ఏర్పాటు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ప్రయోజనాల కోసం గత 10 సంవత్సరాల నుంచి 2015లో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 2013లో ఇచ్చిన జీవోను అనుసరించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరంలో ఆటో పర్మిట్ కావాలని చెప్పి నేషనల్ రాష్ట్ర సంఘాలన్నీ కూడా గుర్తింపు సంఘాలన్నీ కూడా 10 డిమాండ్లు 40,000 కొత్త ఆటో పర్మిట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగింది. మరో 25,000 అంటే ప్రభుత్వం ఏమో వాళ్ళు ఓవరాల్ గా 65,000 అని చెప్తున్నారు. మరో 25,000 ఏమో డీజిల్ ఆటోలు ఏదైతే ఇతర జిల్లాల నుంచి బజాజ్ కావచ్చు, ఇతర వాహనాలు ఏదైతే ఇతర జిల్లాలే కావచ్చు, అవి ఒక 25,000 ఉన్నట్టుగా వాళ్ళు ఒక అంచనా వేసుకొని ఆ 20 ఫ్రీ బస్ సౌకర్యాన్ని పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ బస్ సౌకర్యం పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు చాలా మంది జీవనోపాధి దెబ్బతిన్నది. ఆనాడు ఇక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా జేఏసీ అనే అనేకమైన ఆందోళనలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఆటో డ్రైవర్లతోని చర్చలు జరిపి ఏ ఆటో డ్రైవర్ కూడా తెలంగాణ బిడ్డలే, ఎవరికి నష్టం కాకుండా మేము చూస్తాము, ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన డ్రైవర్లందరూ కూడా ఆదుకుంటామని చెప్పి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అనేక మంది అధికారులు వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా ఏ సమస్య కూడా పరిష్కరించలేని దశలో మేము అనేకమైన కార్యక్రమాలు రూపొందించుకొని అనేకమైన ఆందోళన చేయడం జరిగింది. ఈ దేశానికి రేవంత్ రెడ్డి లాంటి పరిపాలన కావాలని కోరుకునే పరిస్థితి దాపురించింది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలు రేవంత్ రెడ్డి లాంటి పాలన కావాలి, రేవంత్ రెడ్డి పథకాలు కావాలని అంటున్నారు. ఒక్క సంవత్సరంలోని పక్క రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతున్నాయి అంటే గర్వకారణంగా ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేను చేసే ప్రతి కార్యక్రమం ఈ యొక్క దేశానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశానికి తెలంగాణ లాంటి పరిపాలన కావాలని కోరుకునేటటువంటి దశ ఇప్పుడు దాపురించింది. అందుకనే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ పాలన కావాలి, రేవంత్ రెడ్డి గారి పథకాలు మాకు కావాలని చెప్పుకునే స్థితికి ఈనాడు పక్క రాష్ట్రాలు వచ్చినాయి. మనకి పక్క రాష్ట్రాలతోటి పోటీ కాదు, కానీ మన చూసి పక్క రాష్ట్రాలు అమలు చేసే స్థితికి ఒక్క సంవత్సరంలోనే ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అది మనకి గర్వకారణం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఏటూరు నాగారం మండలం రోహిరి బీట్ పరిధిలోని చల్పాక రహదారి వెంట అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెల్ని జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్న అటవీ శాఖ పోలీసు అధికారులు కర్రలతో ఎదురు దాడి చేసిన వాహనాలను తరిమిన గిరిజనులు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్త నదుల సంగమమైన సంగమేశ్వరుడు నీట మునిగి జలాదివాసంలోకి చేరి కృష్ణమోట్లో ఒదిగిపోయాడు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 8 నెలలు నీటిలోనే ఉండి అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోతే క్రమేణా బయటపడుతూ మిగిలిన 4 నెలలు భక్తులకు దర్శనమిస్తాడు, పూజలు అందుకుంటాడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణ బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే మునిగిపోవడం ఇదే మొదటిసారి. మళ్లీ దేవాలయం పునర్దర్శనం ఫిబ్రవరి నెలలో గానీ మార్చి నెలలో గానీ ఉండవచ్చని అర్చకులు పేర్కొన్నారు. ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చ విశ్రీత్ యాచనో గృహే లక్ష్మీరాష్ట్ర ప్రజా మే గోపాయ సమృద్ధత్వాయ మరి పునర్దర్శనం వస్తాం స్వామి. ఆటో పర్మిట్లు ఓపెన్ చేసినందుకు తెలంగాణ ఆటో సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా బషీరాబాద్ కూడల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు చిత్రపటాలకు సంఘం అధ్యక్షుడు సలీం ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. 40,000 పర్మిట్లు ఓపెన్ చేయడం వల్ల 40,000 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని సంఘం అధ్యక్షుడు సలీం తెలిపారు. అలాగే ఆటో ఛార్జీలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుని ఈరోజు మా అందరు ఆటో డ్రైవర్ల తరఫున గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్కి ఇంకా పొన్నం ప్రభాకర్ సార్కి పాలాభిషేకం చేసి వాళ్ళు మాకు ఇచ్చిన పర్మిట్లు వాళ్ళ కోసం మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా అందరు డ్రైవర్ల తరఫున మేము మీడియా ద్వారా గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాము. పర్మిట్ల విషయంలో మీరు మంచిగా స్పందించి 40,000 పర్మిట్లు ఓపెన్ చేసి 40,000 ఫ్యామిలీని ఉపాధి దొరికినట్టు మీరు మా డ్రైవర్ల కోసం పనిచేసినారు. మీకు చెప్తూ ఇంకా వేరే విషయాలు కూడా 12,000 నెలకి సంవత్సరానికి ఇస్తారని, మళ్ళీ ఆటోమీటర్ ఛార్జీలు పెంచుతారని మీ మీద మాకు నమ్మకం ఉంది. ఇంకా పొన్నం ప్రభాకర్ సార్ అతి త్వరలోనే వెల్ఫేర్ బోర్డు కూడా ఇస్తారని హామీ ఇచ్చినారు. మేము పొన్నం ప్రభాకర్ సార్కి తెలుపుతూ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ గణేష్ నగర్ రోడ్డు నెంబర్ 2-3లో డ్రైనేజీ మురికి నీరంతా రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసినా రోడ్లపై డ్రైనేజీ మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. గత సంవత్సరం కాలం నుండి ఈ మురుగు నీటితో సాహసం చేస్తున్నా కానీ ఏ ఒక్క అధికార చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యగానే ఉండిపోయింది. కానీ సమస్యను తీర్చే నాదుడే లేకుండా పోయాడు. ఇక్కడ జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు మీడియాకు చెప్పుకొచ్చారు. నేటి యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి క్రికెట్ క్రీడా పోటీల్లో తమ సత్తా చాటాలని చాత్రినాక పోలీస్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు షంషీర్గంజ్లోని శారదా మైదానంలో క్రీడా స్పోర్ట్స్ అకాడమీ 2వ వార్షికోత్సవ క్రికెట్ టోర్నమెంట్ వేడుకలు విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ, ఎస్ఐ త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా స్పోర్ట్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఏబీ ప్రకాష్ తో కలిసి టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు విన్నింగ్ ట్రోఫీ, రన్నర్ ఆఫ్ ట్రోఫీ, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల ట్రోఫీలను సర్టిఫికేట్ మెడల్తో వారిని ఘనంగా సత్కరించి ప్రత్యేక అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ త్రిమూర్తులు, క్రికెట్ కోచ్ ఆశీష్ శ్రీవాస్తవ్, కోచ్ కె దుర్గా ప్రసాద్, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే యూనివర్సిటీలో ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. మంచి ప్లేయర్స్గా తయారవ్వండి. నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్స్ రంజీ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్థాయికి ఇక్కడి నుంచి సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. కిడాన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ భాను ప్రకాష్ నా పేరు. కిడాన్ అకాడమీ స్థాపించి 2వ సంవత్సరం అయింది. దీనివల్ల కిడాన్ క్రికెట్ ఛాంపియన్షిప్, సెకండ్ క్రికెట్ ఛాంపియన్షిప్
కండక్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా అయింది. దీనికి ఎంకరేజ్ చేస్తూ చతిర్నాక సిఐ నాగేంద్ర వర్మ ప్రసాద్ సార్, తిరుమూర్తులు సార్ గారు ఎంకరేజ్ చేసి వచ్చి పిల్లల్ని అభినందించారు. సో నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచిగా పిల్లలకు ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలనేసి అనుకుంటున్నాము, ఇంకా డెవలప్ చేయడానికి. సో మల్టీ స్పోర్ట్స్ అకాడమీ ఇది యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. మీ స్టార్ట్ అయినప్పుడు 5గురితో మొదలయ్యి ఈరోజు 100 మంది పిల్లలు వచ్చారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ ఆల్సో. సో మా దగ్గర ఉన్న మంచి ప్రొఫెషనల్ కోచెస్ ఉంటారు. సో అంతా రంజీ ప్లేయర్స్, ఖోఖోకు ముంబై ఇండియన్స్ అల్టిమేట్ ఖోఖో పార్టిసిపేట్ చేసిన కోచ్, అథ్లెటిక్ కోచ్. సో ఆల్ డిసిప్లిన్స్లో విత్ అసోసియేషన్స్ టైఅప్ అయ్యి సో ప్రొఫెషనల్గా కోచింగ్ సెంటర్ ఇది. సో యూఆర్ ప్లేయర్స్ ఆల్. శ్రీకాళహస్తి ఆలయంలో తగ్గని దళార్ల హవా. తిరుమల తర్వాత అత్యధిక రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. పాపగ్రహాలైన రాహుకేతువులకు పరిహారం నిలయం. రోజుకు 30,000 మంది తగ్గని భక్తులు, ఏడాదికి 200 కోట్ల రూపాయల ఆదాయం. అధికారులు, సిబ్బంది, హంగు ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. రాహుకేతువులకు మించిన వారికి ఈ ఆలయం నిలయంగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో మూట కట్టుకున్న అపవాదులు కూటమి ప్రభుత్వంలో తొలగిపోతాయని అందరూ భావించారు. అయితే పాత ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి నిరసించిపోతున్నారు. దళార్లు అడ్డుదారుల్లో భక్తులను గుంపులుగా తీసుకెళ్తూ జేబులు నింపుకుంటున్నారు. దళార్ల దందా ఎప్పుడు ఆగుతుందో, ఎవరి వల్ల ఆగుతుందో, అసలు ఏం జరుగుతుందో లేదో ఆ శివయ్యకే తెలియాలి. పతనంతిట్ట భారీ వర్షాల కారణంగా శబరిమల సన్నిధానం మరియు పంబా వద్ద పంబా నదిలో స్నానం చేయడాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. నీటి మట్టాలు పెరిగిన నేపథ్యంలో భద్రతా చర్యగా జిల్లా కలెక్టర్ ఈ పరిమితిని ప్రకటించారు. యాత్రికులు పంబా త్రివేణి వద్ద స్నానం చేయడం లేదా నదిలోకి ప్రవేశించడం నిషేధించబడింది. పంబా త్రివేణి వద్ద వాహనాల పార్కింగ్ కూడా తాత్కాలికంగా పరిమితం చేశారు. పంబా సన్నిధాన మార్గాన్ని నిరంతర వర్షాలు ప్రభావితం చేస్తున్నందున శబరిమల ఆలయానికి ఎక్కేటప్పుడు యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సిఫార్సు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 224 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 90% మంది సాధారణ పౌరులేనని పేర్కొంది. మరో 1277 మంది గాయపడ్డారని వెల్లడించింది. గత శుక్రవారం నుండి న్యూక్లియర్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా ఇరాన్ సైనికాధికారులు అణు శాస్త్రవేత్తల్ని హతమార్చుతోంది. లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నాడు. 14 ఏళ్లు సీఎంగా చేశావు, సరిపోలేదా? నీ తర్వాత పార్టీకి వారసుడు నీ కొడుకే కదా, జూనియర్ ఎన్టీఆర్ కాదుగా, అతనికి పార్టీ అప్పగించు. ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया. मेरे भाई सच्चाई నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా ఎదుగుతారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఎంబడే పరిష్కరిస్తామని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఆర్టీఓ మెంబర్ పోషాల్ రాజేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్పలు పాల్గొన్నారు. ఆ 12th రోజు కరెక్ట్ ఓపెనింగ్ రోజు నాకు కుదరలేదు కాబట్టి మీ అందరినీ బుక్స్ డిలే కావద్దు, మీకు యూనిఫామ్స్ డిలే కావద్దు అనే ఉద్దేశంతో డిఓ గారికి చెప్పి ఆల్రెడీ అన్ని స్కూల్స్లలో అదే రోజు చేసేసేయండి కార్యక్రమం. నేను ఏదైనా ఒక స్కూల్ కి తప్పకుండా వచ్చి ఒక రోజు ఇంటరాక్ట్ అవుతాను పిల్లలతో అనే
ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. సో మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే, మంచిగా చదువుకోండి. చదువు అనేది మనకి చాలా ముఖ్యం. చదువు లేకపోతే ఫ్యూచర్ అనేది మనకు ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పైసలు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, అన్ని పోయే భయం ఉంటదా ఉండదా? పైసలు వస్తాయి, పోతాయి, పేరు వస్తుందో రాదు, అవునా? మనతో ఉండేది ఏముంటది? మన చదువు ఒకటి, అవునా? మరి ఈ రోజు కూడా నేను గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వెళ్ళి నా డాక్టర్ ఎగ్జామ్, పీజీ ఎగ్జామ్ రాసిన అంటే దానికి కారణం ఒకటి ఏంటంటే ఆ డిగ్రీ నాతో పాటు ఉంటుందని, అవునా? సో మీ అందరికి చాలా మందికి తెలుసా తెలియదా నేను డాక్టర్ అని? తెలుసా? ఏం డాక్టర్ అన్నా తెలుసా? తెలియదా? రేడియాలజీ డాక్టర్ అంటారు. పీజీ రేడియాలజీలో చేశాను. రేడియాలజీ అంటే స్కాన్స్ చేస్తారా? అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు, సిటీ స్కాన్, ఎక్స్రే స్కాన్, ఇవన్నీ రిపోర్టింగ్ ఒక డాక్టర్ చేసేది మేము చేస్తాం అనమాట. సో రేడియాలజీ. సో దాంట్లో ఏంటంటే భాగంగా నేను రీసెంట్ గా మొన్న ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా కష్టమైంది రాయడం, చాలా కష్టమైంది. నేనే చెప్తున్నా, మీ అందరికి ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నా అంటే మీరు కూడా ఎగ్జామ్స్ రాస్తుంటే చాలా కష్టమైంది. భావం లేని కవిత, బాధ్యత లేని యువత, బజార్న పడ్డ వనిత, బ్రతుకు నిరార్థకం, భవిష్యత్తు శూన్యం అన్నాడు ఒక కవి. ఒక కవిత రాస్తే దానికి భావం ఉండాలి, యువతకు బాధ్యత ఉండాలి, వనితకు క్యారెక్టర్, మొత్తం ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారని అన్నారు. యువత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీ కుటుంబంలోని నీ తల్లిదండ్రులు చదువుకోకపోయినా మా బతుకులు ఇలా ఉన్నాయి, మా బిడ్డల బతుకులైనా ఇలా ఉండకూడదని ఒక ఆశతోటి చదివిస్తున్నారని, యువత కూడా బాధ్యతతో మెలగాలని తెలిపారు. ఎస్వీఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకట్రామయ్య నేతృత్వంలో జరిగే జాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పరాన్న జీవులు లాగా తల్లిదండ్రుల మీద లేకపోతే సమాజం మీద ఆధారపడి బ్రతకకూడదు ఏ మనిషి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్, టౌన్ అధ్యక్షులు కోమరి దుర్గారావు, కాలేజీ ప్రిన్సిపల్ వెంకట్రామయ్య, వజ్రం నాయక్, షేక్ సినిమా హాల్ జానీ పాల్గొన్నారు. 150 కోట్ల రూపాయలతో ఒక పట్టణానికి మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అలాగే 100 పడకల ఆసుపత్రి మాకు కావాలి, ఆ పాత హాస్పిటల్ కాకుండా అని చెప్పేసి దాన్ని ఒక 50 కోట్ల రూపాయలతో 40 కోట్ల రూపాయలతో ఒకటి కొత్తగా నిర్మించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతి మీదుగా మరి తల్లికి వందనం, 2 బిడ్డలకు ఇస్తామని ఒక బిడ్డకి ఇచ్చిన, ఒక కంట కన్నీరు, ఒక పంట పన్నీరు ఉండకూడదు. తల్లికి బిడ్డలు అందరూ సమానమే కాబట్టి, ఏ బిడ్డని ఏ తల్లి వదులుకోలేదు కాబట్టి అందరికీ ఉండాలని ఒక సదుద్దేశంతో పెనుభారమైనప్పటికీ ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఉన్న 4 బిడ్డలు, 3 బిడ్డలు, 5 బిడ్డలు ఉన్న ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీ భవిష్యత్తే ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సరే, అలాగే మెగా డిఎస్సి, చాలా స్కూళ్ళల్లో బిల్డింగ్స్ ఉంటే టీచర్లు లేరు, టీచర్లు ఉంటే బిల్డింగ్స్ లేవు, టీచర్లు ఉన్న చోట స్టూడెంట్స్ లేరు. ఇవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ నారా లోకేష్ గారు ఒక కొత్త నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చారు. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకొని రావాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రం కన్నా తీసుకోకూడదు అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు వారు శ్రమిస్తున్నారు. ఎందుకంటే వారు పాదయాత్రలో యువతతోటి అనేక మందితోటి మమేకమయ్యారు. సహజంగా యువకుడు కాబట్టి యువత భవిష్యత్తు గురించి ఆయన అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మొన్న ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే మీరు రెవెన్యూ వాళ్ళ చుట్టూ, ఎలక్ట్రిసిటీ వాళ్ళ చుట్టూ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ చుట్టూ ఇన్ని తిరిగి విసిగి వేసారిపోతారు. కాబట్టి సింగిల్ విండో ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఎలక్ట్రిసిటీని అన్నీ అందించి
ఎవరైనా ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది పెట్టుకోవాలా, చిన్న యూనిట్ పెట్టుకోవాలంటే అందిద్దామని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. విష్ణు అవతారమైన వెంకటేశునిగా లోకానికి తెలిపి శంఖ చక్రాలను వ్యూహలక్ష్మిని స్వామి సన్నిధిలో ప్రతిష్ఠించి లోకానికే ఆచార్యులైన వారు జగద్గురువులు శ్రీ రామానుజులు. అటువంటి భగవత్ రామానుజ అజ్ఞవర్తాతం అభివర్తాతం అన్నట్లు మన హుజూర్ నగర్ పట్టణంలో శ్రీ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనములతో శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామివారి కరకములతో శ్రీవారిని గోదా పద్మావతి సమేతంగా 12 మంది అల్వారులు ఇంకను శ్రీ వైష్ణవ ఆచార్య పురుషుల పరివార సమేతంగా ప్రతిష్ఠింపజేసి ఈనాటి వరకు పంచారాగ్రత విధముగా శ్రీ వైష్ణవ సాంప్రదాయాన రీతిన నిత్యారాధనములు నిత్య ఉత్సవాలు అందుకుంటూ కొలిచిన వారికి కొంగు బంగారమై కొలువు తీరాడు ఆ కోనేటి రాయుడు. శ్రీ శ్రీనివాసుడు శ్రీ వైష్ణవాలయంలో భగవంతునికి జరిపే జగత్ ప్రసిద్ధమైన ఉత్సవాలలో బ్రహ్మోత్సవం ప్రధానమైంది. మొట్టమొదలు బ్రహ్మ ఈ ఉత్సవాలను శ్రీ మహావిష్ణువుకు చేయడం చేత బ్రహ్మ అనే పేరు సార్థకమైందని శాస్త్రవచనం. కరిభద్రాయ నమః, హరిప్రియాయ నమః, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః. పాండురంగ విఠల పాండురంగ పాండురంగ విఠల పాండురంగ పాండురంగ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ హరినారాయణ జయ నారాయణ హరినారాయణ జయ నారాయణ. కాలక్రమేణ మనం కూడా మారాలి. కొన్ని చోట్ల అయితే 3 దాకా చేస్తున్నారు. 3:30 దాకా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మెయింటెనెన్స్ని బట్టి 12:30, 1 వరకు 1 లోపుగానే కార్యక్రమం సమాప్తి. మరి అమ్మాయిని ఉట్టిగా పంపిస్తామా, ఏమైనా ఇచ్చి పంపిస్తామా? అమ్మాయి గారి దాకా అందరం అమ్మాయి తరపున అన్నప్పుడే ఇలాంటిది ఏదో ఉందని ఊహించాల్సింది మనం. ఆయన కన్యాదాన సమయే భూదాన గోదాన హిరణ్యదాన సాలగ్రామ దానాన్ని కరిష్యే అని పెద్దలు చెప్పారు. ఇస్తామా భూమిని? ఇప్పుడు 100 గజాలు కొనాలంటే మగరూపే చంద్ర సహోదరి విశేషం తెలుసా అండి? భక్త మహాశైలకు విజ్ఞప్తి. అయ్యగారు పవనయ్య గారు
पुष्कलोर्महिमस्सवः शक्ते भगामश्रुत्यानि दक्षिणानामृतग्रहे मनश्चित्तमागोनिं वातसप्तमधीमहि पशूनां भगवन्तस्य హుజూర్ నగర్ పట్టణమునందు మట్టపల్లి రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చతుర్దశ బ్రహ్మోత్సవం అనగా 14వ బ్రహ్మోత్సవం పురస్కరించుకొని ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరికొద్ది క్షణాలలో నిర్వహించబడుతుంది కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. హుజూర్ నగర్ పట్టణంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము శ్రీ 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 త్రిగంధి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క కరకమలచే శ్రీ అహోబిల రామానుజ జీర స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క దేవాలయం నిర్వహించబడి ఈ యొక్క కళ్యాణం ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు జారీ, రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రతిపాదనపై హర్షం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ దేశానికి రేవంత్ రెడ్డి లాంటి పరిపాలన కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.